వెల్కమ్ బ్యాక్. పక్కనే కృష్ణానది ప్రవహిస్తున్న తాగు సాగునీటి కొరత ఏర్పడింది. చదువుకుంటాయంటేనే లేదు వలస పొమ్మంటుంది ఊరు పరిస్థితి. చిన్న రోగం వచ్చినా పక్క రాష్ట్రానికి పరుగులు పెట్టాల్సిందే. అభివృద్ధి పాలన పరంగా కొత్తగా ఏర్పడిన ఈ జిల్లా ఆమను దూరంలో ఉంది. గత ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి పైపైనే. ప్రస్తుత ఎమ్మెల్యే చేస్తున్న డెవలప్మెంట్ కూడా అంతంత మాత్రమే. కొత్త ఎమ్మెల్యే ఏం చెప్పి ఎన్నికల్లో గెలిచారు, నియోజకవర్గంలో ఏం చేస్తున్నారు? మహబూబ్నగర్ జిల్లా నుంచి వేరుపడిన మక్తల్ నియోజకవర్గం కొత్తగా ఏర్పాటైన నారాయణపేట జిల్లాలోకి చేరింది. ఆత్మకూరు, నర్వా, ఉట్కూరు, మాగనూరు, కృష్ణా, అమరచింత, మక్తల్ మండలాతో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. ఓవైపు బీడీల తయారీతో ఉపాధి, మరోవైపు పొట్టచేత పట్టుకుని వలసలు. ఊరు రమ్మంటున్నా వలసలు పొమ్మంటున్నట్లుంది ఇక్కడి ప్రజల పరిస్థితి. 10 ఏళ్లు అభివృద్ధికి దూరంగా ఉన్న మక్తల్ ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ కు దగ్గర అవుతోందని పలువురు అంటుంటే, మరికొంతమంది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందంటున్నారు. సాధారణంగా రాజకీయ నేతలు ఎన్నికల సమయంలో గెలిచేందుకు అలవికాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకుంటున్నారు. గతేడాది ఎన్నికల్లోనూ మక్తల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఇలాంటి హామీలనే ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వాకిటి శ్రీహరి ఆ పార్టీ మేనిఫెస్టోలోని అంశాలతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అందుకోసం ఎన్నికల కంటే ముందు నియోజకవర్గ ప్రజలకు ఓ బాండ్ పేపర్ కూడా రాశారు. తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తానని అందులో రాశారు. మక్తల్లో డిగ్రీ కళాశాల, మాగనూరులో జూనియర్ ప్రభుత్వ కళాశాల, నూతన ఆసుపత్రి నిర్మాణం, వలసల నివారణకు, సాగునీటి కష్టాలు తీరుస్తానని ప్రజలకు మాటిచ్చారు. అన్ని మండలాల్లో లింక్ రోడ్లు వేయిస్తానని, మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తానని, నియోజకవర్గానికి పారిశ్రామిక కారిడార్ తీసుకొస్తానని చెప్పారు. సంగంబండ రిజర్వాయర్ ఎడమ కాలువలోని 150 మీటర్ల బండను తొలగించి 20,000 ఎకరాలకు సాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు. ఇలా అనేక హామీలిచ్చి కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి శ్రీహరి గెలిచారు. చెప్పినట్టుగానే సంగంబండలోని పెద్ద బండను తొలగించాడని ప్రజలు చెబుతున్నారు. మరోవైపు అయితే బండను తొలగించిన రిజర్వాయర్ కాలువ పనులు ఇంకా పూర్తి చేయటం లేదని ప్రతిపక్ష నేతలంటున్నారు. ఉద్యోగులకు సైతం 1వ తారీఖు జీతాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చాలా మంచిగా పరిపాలన చేస్తున్నాడు. భవిష్యత్తులో ఇంకా మంచిగా ఇంకా కొంచెం రుణమాఫీ ఉంది. ఈ రైతు భరోసా ఎన్ని కార్యక్రమాలు అతి త్వరలో కూడా వేసి మా రైతుల సంతోషంలో ఈ ప్రభుత్వం ప్రజా పరిపాలన చాలా బాగా చేస్తుందని విశ్వసిస్తున్నాం. అందులో భాగంగానే మన రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో మక్తల్ కూడా శ్రీహరి నాయకత్వంలో మక్తల్ కూడా అభివృద్ధిలో అంచెలంచెలుగా ఎదుగుతూ సాగుతుంది. దానికి ఉదాహరణ మక్తల్ నారాయణపేట రోడ్డుగా అయితేనేమి, తర్వాత ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిధుల మంజూరు విషయంలో కానీ, తర్వాత నర్సింగ్ కళాశాల విషయంలో కూడా చాలా చాకచక్యంగా మన ఎమ్మెల్యే గారు పోరాడి ప్రభుత్వం తరఫున కొట్లాడి సాధించినటువంటి విషయాలు కూడా మన మక్తల్ విజయపథంలో శ్రీహరి గారి నాయకత్వంలో కూడా తీసుకోపోతుంది అని చెప్పి మాకు ఈ మధ్యకాలంలో వార్తలు చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రజా పరిపాలనలో అటు రాష్ట్రంలోనే తిరిగి మక్తల్ నియోజకవర్గం కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ మరింత ముందుకు సాగాలని. గత 10 ఏళ్లలోని జరగని అభివృద్ధి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి హయాంలో జరుగుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చేయాల్సిన పనులు చాలానే ఉన్నప్పటికీ గతంతో పోల్చుకుంటే బెటర్ అని అంటున్నారు. అన్న లోకల్ ఎమ్మెల్యే మన ఓపి శ్రీహరి గారు కూడా ప్రజల
అభిప్రాయం మేరకు చాలా చాలా అడగకుండా ముందలనే చక్కచక్క చేసి పెడుతున్నాడు అన్ని పనులు. కొట్లాడి అక్కడ అసెంబ్లీలో కానీ అక్కడ పెద్ద ముఖ్యమంత్రితోటి కానీ ఎంత తెచ్చుకోవాలని నిధులు అంతా తెచ్చుకుంటున్నాడు ఇక్కడ. ఎందుకని అంటే మక్తల్ కాన్స్టిట్యున్సీ ఇంతవరకు ఎంత వెనకల పడిండే అంత వెనకల పడిండే. కోర్టు కానీ ఇక మనకి త్వరలోనే ఇక్కడ ఈ నేషనల్ హైవే కానీ అవన్నీ తెచ్చుకుంటున్నాడు. రోడ్లు విలేజ్ల పాయింట్ చూస్తేనేమి రోడ్లు కూడా వేయడానికి పూజ కార్యక్రమం కూడా జస్ట్ ఈ రోజు ఉండే. మరోవైపు ఏడాదిలో ఎమ్మెల్యే శ్రీహరి పాలన చెప్పుకోదగ్గ స్థాయిలో లేదని పలువురు విమర్శిస్తున్నారు. పై చదువులకు విద్యార్థులు ఇంకా పక్క జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితులు కొనసాగుతున్నాయంటున్నారు. నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, ఇచ్చిన హామీలు ఎమ్మెల్యే మరిచినట్లున్నారని గుర్తు చేస్తున్నారు. అక్రమాలు లేకున్నా ఇసుక దందా కొనసాగుతోందని చెబుతున్నారు. గత ప్రభుత్వం యువతను నిర్లక్ష్యం చేసినట్లే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోవటం లేదని మండిపడుతున్నారు. మోసం చేసిందో అబద్ధ ప్రచారాలు చేసి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. ఈనాడు అదే దాంట్లో కొద్దిగా పేర్లు మార్చి రూపాలు మార్చి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ ప్రజల్ని మోసం చేసే స్థితికి తీసుకొని వస్తుంది. కాబట్టి ఇన్ని మోసాల మధ్యలో మన విజయోత్సవ సభలు చేసుకోవడం అనేది చాలా విడ్డూరమైనది, సిగ్గుచేటైనటువంటి విషయం అని మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు రావాల్సినటువంటి 6,350 కోట్ల ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ ఈ ప్రభుత్వాలు విడుదల లేదు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 3 ఏళ్ల నుండి కూడా ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా విద్యార్థులకు కూడా అన్యాయం చేసింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వేయలేదు, డిఎస్సి విడుదల చేయలేదు. ఏం విడుదల చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ నేడు రేవంత్ రెడ్డి సర్కారు ఉన్న కూడా ఏదో 3,000 11,000 తోటి మేము ఉద్యోగులు భర్తీ చేస్తామని చెప్పి ఇది కూడా సూచన అదే కాలయాపన పేరుతోటి లేదా మేము కొసరు వేసి మొత్తం అంతా కూడా మింగిపోతామనే దాంతో ఈ ప్రభుత్వాలు కొనసాగిస్తున్నటువంటి వ్యవహారం అంతా కూడా మళ్ళీ నిరుద్యోగులను, విద్యార్థులను, మహిళలను మోసం చేసే స్థితికి తీసుకొస్తున్నది. మహిళలను మోసం చేసే స్థితిగా 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పి, అట్లాగే ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి, రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి, అట్లాగే రైతులకు భరోసా ఇస్తామని చెప్పి అన్ని పథకాలు పెట్టినా ఇప్పటి వరకు కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చేయలేదు. ఇప్పటికీ భవిష్యత్తులో కూడా ఈ పథకాలన్నీ ఈ హామీలన్నీ నెరవేర్చకపోతే భవిష్యత్తులో బీఆర్ఎస్ పట్టిన గతే రేపు కాంగ్రెస్ కూడా పడుతుందని చెప్పి మేము తెలియజేస్తాం. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు 6 గ్యారంటీల అమలుకు నోచుకోవటం లేదని విమర్శలు వస్తున్నాయి. రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదని, ఇప్పటికీ రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉందని ప్రజలు చెబుతున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు, దళిత బంధు అమలు కావటం లేదని, బీడు భూములకు నీరందించడం లేదని ప్రజలు అంటున్నారు. ఈ యొక్క రైతు బంధును ఆపేసి ఈరోజు రైతుల ఉసురు తగిలి రేవంత్ రెడ్డి త్వరలోనే నీ యొక్క అంతం ప్రారంభమవుతుంది. ఇక్కడ లఘుచర్లలో జరిగినటువంటి ఘటనను చూస్తే ప్రజలంతా ఎంత తీవ్రంగా బాధపడుతున్నారో. అక్కడ ఇడిచిపెట్టి మహారాష్ట్ర పోతావు, మహారాష్ట్రలో ఏముంది, నిన్ను కుక్కలు కూడా అడుగుతలేవాడ. ఇంత దుర్మార్గమైన పరిపాలన అందిస్తా ఉన్నావు. నువ్వు పరిపాలిస్తున్నటువంటి ఏదైతే సంవత్సర పరిపాలన ఉందో పూర్తిగా వినాశనం అయిపోయింది. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కరు కూడా సంతోషంగా లేరు. నీ కుటుంబం మాత్రమే సంతోషంగా ఉంది. వెంటనే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి నేను 50,000 ఉద్యోగాలు ఇచ్చిన, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిన, సిగ్గుందానికి చెప్పడానికి. పోయిన గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు 50,000 ఉద్యోగాలకు ఆయన దరఖాస్తులు చేసుకోమని చెప్పి పర్మిషన్ ఇస్తే ఈరోజు అదే ఉద్యోగాల కోసం నువ్వు ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళకి పేపర్లు పంచుతా ఉన్నావు. ఇది చూస్తే ప్రజలందరూ నవ్వుతారు. ఎందుకు ఈ అబద్ధ పామిలు ఆడుతున్నావు? కళ్యాణ లక్ష్మి అంటివి, కళ్యాణ లక్ష్మి తులం బంగారు ఇస్తాంటివి, యాడుంది? రైతులకు 17,000 ఇస్తానంటివి, రైతు బంధు ఏడుంది? అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తులం బంగారుని ఆడపిల్లలందరూ ఏమో మాట్లాడితే ఉద్దారు మాటలు. ఈ మాటలన్నీ గప్పాలని తెలిసి ఈరోజు రైతులందరూ బాధపడుతూ ఉన్నారు. బస్సులు లేక ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఇక మక్తల్ నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఈసారి ఓడిన చిట్టెం రామ్మోహన్ రెడ్డి గత పాలనతో వాకిటి శ్రీహరి పాలనను ప్రజలు పోల్చి చూసుకుంటున్నారు. ఇద్దరూ దొంది అన్నట్లు ఉంటుందన్నారు. మాజీ ఎమ్మెల్యే తన హయాంలో ప్రజల అవసరాలను పట్టించుకోలేదని అంటున్నారు. అవినీతి, అక్రమాలు, ఇసుక దందా ఇష్టారాజ్యంగా సాగించారని ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మాణమేనని ప్రజలు చెబుతున్నారు.
రాజకీయంపై ఎక్కువగా ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మక్తల్ నియోజకవర్గంపై మాత్రం అంతగా శ్రద్ధ చూపడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇక గత ఎమ్మెల్యే మాదిరి కాకుండా ప్రస్తుత ఎమ్మెల్యే అయిన నియోజకవర్గ ప్రజలపై, యువతపై దృష్టి పెట్టి అభివృద్ధికి కృషి చేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.